ఇందాక వెళ్తుంటే ఆపారుగా, ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తావా? అసలు నిజం చెప్పే వెళ్తాం. ఏంటా నిజం? ఏం లేదు బాబు, వాళ్ళేదో వాగుతున్నారు. మీరు పైకి వెళ్ళండి. ఎన్నాళ్ళం దాస్తా వదినా? ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే ఇక్కడికిక్కడే చంపి పాతేస్తాను. చంపేయండి, అదొక్కటే తక్కువ. ఆయన ఇంకెంత మందిని చంపుతారు? చంపటమే పనిగా పెట్టుకున్నారుగా. అన్నయ్య గారు, దయచేసి వెళ్ళండి. ఈ మర్యాద ఇంతకు ముందు ఏమైంది వదినా? మేమేదో దొంగలమైనట్టు, మీరేదో పోలీసులైనట్టు గుచ్చి గుచ్చి అడిగారు. ఇప్పుడేమో చెప్తా ఉంటే వద్దు అంటున్నారు. నేను మళ్ళీ చెప్పను చంద్రిక. ఇంటి అల్లుడు ముందు పరువు తీసుకోకుండా వెళ్ళిపోండి. నేను ఇంటి అల్లుండా పారచంద్రిక. వాళ్ళంతే బాబు, ఎప్పుడు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు. మీరు పైకి వెళ్ళండి. మీరు పదండి బామ్మగారు. నీ దగ్గర వీళ్ళేదో నిజం దాస్తున్నారు శశి. నీ పెళ్లి ఆగిపోవడానికి వీళ్ళు దాస్తున్న నిజానికి ఏదైనా సంబంధం ఉందా? నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది అన్నయ్య. సంథింగ్ ఈజ్ రాంగ్. దీని గురించి ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఏవండి? శశి వదినా, నువ్వెందుకు కిందకి వస్తున్నావు? ఏమైంది శశి? ఎందుకు జేజీ అరుస్తుంది? మీ చంద్రికామమ్మ ప్రసాద్ తాత ఎక్కడికో వెళ్ళొచ్చారు. ఎక్కడికి వెళ్లారు అని మీ జేజే కోప్పడి మీ అమ్మమ్మపై చేయి చేసుకుంది. ఏంటి? అమ్మమ్మని జేజీ కొట్టిందా? అంతేకాదు వదినా, వాళ్ళేదో నిజం చెప్తానంటుంటే బామ్మగారు మీ నానమ్మ అడ్డుపడ్డారు. ఏ నిజం? నీకు తెలీదా? లేక తెలిసే దాస్తున్నావా? నాకేం తెలుసండి. కాకపోతే అమ్మమ్మ తాతయ్య ఎప్పుడూ ఏదో ఒకటి దాస్తూ ఉంటారు. అప్పట్లో అమ్మ అన్నయ్య నా గురించి ఈ ఇంట్లో నాన్నకు, ఇంట్లో వాళ్లకు తెలియకుండా దాచిపెట్టారు. ఆ విషయంగా జేజీ వాళ్లపై ఎప్పుడు కోపడుతూ ఉండేది. ఇది ఆ విషయం కాదు వదినా, ఇంకేదో విషయం. వాళ్ళు దాస్తున్న నిజం మీ జేజీకి నానమ్మ కూడా తెలుసు. జేజీకి నాన్నమ్మకి తెలిస్తే నాతో చెప్తారు కదా. అది వాళ్ళు నీకు ఏ విషయం చెప్పలేదా వదినా? నా అనుమానం ఏంటంటే మీ అన్నయ్య శశిని పెళ్లి చేసుకోకపోవడానికి వీళ్ళు దాస్తున్న నిజానికి ఏదో సంబంధం ఉంది. అవును వదినా, ఏదో బలమైన కారణం ఆయన్ని పెళ్లి చేసుకోకుండా ఆపుతుంది. అదేంటో తెలుసుకుంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు కదా. అన్నయ్యకున్న కారణం వేరు, వీళ్ళు దాచిపెట్టిన నిజం వేరు. ఎలా చెప్తున్నావు వదినా? అన్నయ్య ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదో మనతో పాటు వీళ్ళకి తెలీదు. మేమెంత అడిగినా అన్నయ్య చెప్పట్లేదు. సమయం వచ్చినప్పుడు తనే చెప్తాను అన్నాడు. మరి వీళ్ళు దాస్తున్న నిజం మీ అన్నయ్యకి తెలుసా? అది కూడా మనం తెలుసుకోవాలి. అన్నయ్య ఎక్కడా? ఇందాక నువ్వు ఫోటోల దగ్గర భయపడ్డావు కదా వదినా. ఆ తర్వాత ఆయన చారుకేస హడావుడిగా ఇక్కడికి వెళ్లారు, ఇంకా రాలేదు. మీరక్కడ మేమిక్కడ ఎందుకు? అంతా కలిసే ఉందాం. వద్దురానమ్మా, ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడే ఉంటే మంచిది. వీళ్ళు దాస్తున్న నిజానికి, నాకేదో అవుతుందన్న అన్నయ్య పడుతున్న టెన్షన్కి, ఈ ఫోటోలకి, నాకు కనిపించిన నా ఫోటోకి ఏదైనా సంబంధం ఉందా? అదే అన్నయ్యని పెళ్లి చేసుకోకుండా ఆపుతుందా? ఏమై ఉంటుంది?
మీరు చంద్రికపై చేయి చేసుకోకుండా ఉండాల్సింది బామ్మగారు. కాస్త తొందరపడ్డారేమో. లేదు కల్పన, ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇక్కడ విషయాలను ఆ నిత్యకు చేరవేసే ఈ కృతజ్ఞులను ఎప్పుడో ఈ ఇంటి నుంచి తరిమేయాల్సింది. ఈ రోజు చెయ్యి చేసుకుంది, రేపింట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. రేపో మాపో కాటికి పోయేదానికి అంతుంటే ఈ ఆస్తి కోసం ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్నా నాకెంతుండాలి? ఆస్తి విషయం పక్కన పెడితే మన ఆత్మ గౌరవాన్ని మంట కలిపింది మీ అమ్మమ్మ. అరే, చిన్న పిల్లలు పరాయి వాళ్ళున్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనల్ని ఇష్టానుసారంగా తిట్టిందే. మాటలతో చెప్తే పోయేది, చేయి చేసుకున్నారు. అది చాణక్య శశిలు చూశారు. పిల్లల ముందు జరిగిన అవమానాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారేమో బామ్మగారు. తీసుకుని ఏం చేస్తారు? ఇప్పటికే చెయ్యాల్సిన చెడు మొత్తం చేశారు, ఇంకా ఏం చేస్తారు? అని మా ముసల్దనుకుంటోంది. ఇల్లరికం ఉంటున్నారు, ఆధారపడి బ్రతుకుతున్నారు, వీళ్ల వల్ల ఏమవుతుంది అని మనల్ని చులకనగా చూస్తారా? మనం తలుచుకుంటే ఏమైనా చెయ్యగలమని వీళ్లకు తెలీదు. తెలిసేలా చేద్దాం చంద్రిక. ఏ పిల్లల ముందైతే మనల్ని అవమానించారో ఆ పిల్లలకే శాపం గురించి చెబుదాం. మనమేంటో తెలిసేలా చేద్దాం, తెగిచ్చేద్దాం. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు బామ్మగారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా మనింటి రహస్యం వాళ్ల నోట్లో ఉంది. ఏ క్షణంలోనైనా వాళ్ళు నోరు జారి శాపం గురించి చెప్పేయొచ్చు. అంతదాకా వస్తే ఆ ఇద్దరు ప్రాణాలతో ఉండరు, నేనే చంపేస్తాను. అస్సలు విశ్వాసం లేని మనుషులను ఈ ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ. ఏదో మంగాజేయుల దయవల్ల ఇన్నాళ్లు ఉన్నారు. మనకి ఇంకొకరి దయాదక్షిణ్యాలు అక్కర్లేదు పౌడ్రు. నేను ఇంటి ఆడపడుచుని, నాకు ఈ ఆస్తిలో వాటా ఉంటుంది. మనమేం దిక్కులేని వాళ్ళం కాదు. అంతేనా? మనకు ఈ ఇంటి రహస్యాలు చాలా తెలుసు. హ్మ్, ఒక్కొక్కటి బయట పెట్టామంటే అందరూ గుండె పగిలి సత్తారు. అసలే భయపడుతున్న గుండెలతో బతుకుతున్నా. ఇక శాపం గురించి వాళ్ళు చెప్పేస్తే ఈ ఇల్లు శ్మశానం అవుతుంది బామ్మగారు. అలా అని వాళ్లకు భయపడమంటావా కల్పన? ఆ నిత్య మంచిదని నమ్మి మోసపోయాం. దాని మాటలు విని వీళ్ళు ఆటలాడుతున్నారు. ఇక నుంచి ఆట వేట మనదే కావాలి పౌడ్రు. ఏ రోజైతే మన స్వప్న ఈ ఇంటి కోడలు కాలేదో ఆ రోజే ఇల్లు మనకి శ్మశానంతో సమానమైంది. ఈ ఇంటిని నిజంగానే శ్మశానంగా మారుద్దాం. మనల్ని మనుషులుగా గుర్తించని ఇంట్లో అసలు మనుషులే లేకుండా చేద్దాం. సాటి మనిషిని అవమానిస్తే ఏం జరుగుతుందో మన శత్రువులకి తెలిసేలా చేద్దాం. ఆ శాపం గురించి చాణక్యకు చెప్పుదాం. అసలే చాణక్య కోపంగా ఉన్నాడు. వాళ్ళు శాపం గురించి చెబితే తను ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. మీరు కాస్త ఆలోచించాలి. ఇక ఆలోచించేదేం లేదు కల్పన. వీలైనంత త్వరగా చంద్రికా ప్రసాదులను ఇంటి నుంచి పంపించేద్దాం. అభి, ఏమని చేసి? ఏంటే నోరు లేస్తుంది? ఈ టైంలో జేజీ వాళ్ళతో ఎందుకు గొడవ పడ్డారు బాబు? వాళ్ళతో నేను మాట్లాడతాను.
ఊపేస్తున్నాడంటే చంద్రిక కొంప తీసి కొత్తడుగా. అమ్మమ్మ, తాతయ్య, జరిగింది తెలిసిందే. జేజీ అలా చేసి ఉండకూడదు. జేజీ తరపున నేను చెప్తున్నాను. మనసులో ఏం పెట్టుకోకుండా మన్నించండి. అమ్మయ్య, ఈడో కొట్టడానికి రాలేదు, సారీ చెప్తానికి వచ్చాడు. బావుందిరా. నువ్వేమో లగేజ్ బయటికి విసిరేసి ఇంటి నుంచి వెళ్ళిపోమంటావు. మీ జేజేమో మమ్మల్ని దొంగలి చేసి చేయి చేసుకుంటుంది. అందరికీ మేమే దొరికావా? వీడు మంచి మూడ్లో ఉన్నాడు, అనవసరంగా గెలుపుతుంది తెక్కల్ది. ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్పాను కదా అమ్మమ్మ. ఈరోజు జేజీ చేసిన దానికి కూడా సారీ చెప్తున్నాను. అందరి ముందు అవమానించి సారీ చెప్తే సరిపోతుందా? మా వయసుకు కూడా విలువివ్వకుండా ఆ చాణక్య శశిల ముందు మమ్మల్ని ఘోరంగా అవమానించింది. మేమేమన్నా గతిలేని వాడమా? అలా అని ఎవరన్నారమ్మమ్మ? ఇది మీలు కూడా, మీకు హక్కుంది. తన విషయం మర్చిపోయి మాట్లాడుతోంది. అంతా తనదే అన్నట్టు ప్రవర్తిస్తోంది. మేము ఇంటి విషయాలు బయటికి వెళ్లి ఎవరికో చేరవేస్తున్నామంట. మమ్మల్ని అనుమానిస్తోంది. ఓసని అమ్మ కొడుకు మాడ, ఇంకా చాలా ఆపే, వాడికి మళ్ళీ కోపం వస్తుంది. మేము ఇంటి మనుషులమేగా, మాకు బాధ్యత ఉంది కదా. ఈ ఇంటి గుట్టు నిన్నాళ్లు కడుపులోనే దాచుకున్నాం కదా. ఈ ఇంటికో శాపం ఉందని ఏనాడైనా ఎవరితో అయినా చెప్పావా? అంతెందుకు, ఆ శాపం గురించి నీకు తెలిసిపోయిందని, అది మాకు తెలిసిందని నీకు చెప్పానా? వామ్మో, ఇదేందే వీడి ముందు కుండ బద్దలు కొట్టిందే. శాపం గురించి నాకు తెలిసిందని మీకెలా తెలుసు? మాకంతా తెలుసురా. మాకు తెలియకుండా ఉండాలని నువ్వు పడుతున్న ఆరాటం, తపన అంతా తెలుసు. నువ్వు శశిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో కూడా తెలుసు. అన్నీ తెలిసినా మేం మౌనంగానే ఉన్నాం కదా. చాణక్యకో, దివ్యకో, శశికో చెప్పడానికి మాకెంత టైం పడుతుంది? అయినా మేం ఎవ్వరికీ చెప్పలేదంటే మాకు బాధ్యత ఉన్నట్టే కదా. మేమి ఇంటి మనుషులం అన్నట్టే కదా. అవునమ్మమ్మ, మీరు బాధ్యత కలిగిన ఈ ఇంటి మనుషులు. మీకు తెలిసిన నిజాన్ని మీలోనే దాచుకోండి. దయచేసి ఎవరికీ చెప్పకండి. ఈ ఒక్క సాయం చేయండి. నువ్వు అడక్కపోయినా మేము సాయమే చేస్తున్నావురా. మళ్ళీ నువ్వు మాకు మొక్కాల్సిన పని లేదు. వెళ్ళి నీ పని చూసుకో. ఏందే నీ మేనల్లుడు కొడుకు వచ్చి సారీ చెప్పగానే మన పగా ప్లాను అంతా మర్చిపోయావా? శానికి ఎక్కువ శాపం గురించి చెప్పొద్దా? తప్పకుండా చెప్దాం. కానీ ఆ విషయం వీడికెందుకు చెప్పాలి? అంటే ఆ అభిని మనం మోసం చేస్తున్నామా? మనకి మనం న్యాయం చేసుకుంటున్నాం. చాణక్య కూడా శాపం గురించి మనం డైరెక్ట్ గా చెప్పకూడదు. ఇండైరెక్ట్ గా విషయం చేరవేయాలి. అర్థమైందే. మనమే శాపం గురించి లీక్ చేయాలి, కానీ మనమే చేసినట్టు ఓరికి తెలియకూడదు, అంతేగా? అంతే. టైం చూసి విషయం లీక్ చేద్దాం. అమ్మాయి గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఏంటో అంత ముఖ్యమైన విషయం? మీరు ఇక్కడే ఉన్నారా? ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్పేస్తానండి. ఏంటి చారుకేశా? మీరు ఒక క్రతువు చేయాలండి. నదీ తీరంలో స్నానం చేసి పూజలు చేయాలి. ఎందుకు? అంటే పెళ్ళి ఆగిపోయింది కదా సార్, దోషాలేవో ఉన్నాయి. పూజలు చేస్తే అవి తొలగిపోతాయి, అందుకని. ఒక్క నిమిషం ఆగు.
ఆగింది ఎవరి పెళ్ళి? శశి గారు అభిబాబుల పెళ్లి. మరి పూజ ఎవరు చేయాలి? అంటే అన్నయ్య కోసం చెల్లెలు పూజ చేయొచ్చు కదా సార్. ఎంత ముఖ్యమైన విషయం అన్నయ్య చెప్పాలి కానీ నువ్వు చెప్తున్నావేంటి చారుకేశ? అంటే అమ్మాయి గారు మీకు తెలుసు కదండి, అభిబాబు ఏది నోరు తెరిచి అడగరు. ఏది నోరు తెచ్చి చెప్పడు కూడా. పైగా ఆయనకి పూజలు దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? ఆ రోజు నాతో హోమం చేయించారు కదా. అలాగే ఇప్పుడు పూజలు చేయండి. చెయ్యదు. అదేంటి సార్, పూజలు చేస్తే శశి మేడం పెళ్ళి అవుతుంది కదండి. ఈ పెళ్లి జరగాల్సిన అవసరం కూడా లేదు. అలా అంటారేమిటి సార్? అందుకే కదా మీరు ఇక్కడికి వచ్చారు. అందుకే వచ్చాను. కానీ ఇక్కడ జరుగుతుంది వేరు. ఈ ఇంట్లో ఏదో సమస్య ఉంది. ఏదో రహస్యాన్ని మాకు తెలియకుండా దాస్తున్నారు. అదేంటో మాకు చెప్పాలి. అదేం లేదు సార్. ఉంది చారుకేశ, ఏదో ఉంది. అది నీకు కూడా తెలిసినట్టుంది. నాకేం తెలియదు అమ్మాయి గారు. మరి మమ్మల్ని ఈ ఇంటికి రాకుండా ఎందుకు ఆపాలనుకున్నావు? అంటే సార్ కోపంగా ఉన్నారు. అభిబాబుతో గొడవ అవుతుందేమోనని. ఇదంతా కాదు చారుకేశ. మీ బాబు ఎక్కడ? కింద ఉన్నారు సార్. తనని రమ్మని చెప్పు. తనొచ్చి దాస్తున్న నిజమేంటో చెప్పమని చెప్పు. అప్పుడే తను పూజలు చేస్తుంది. అది కాదు సార్. నీ హద్దుల్లో నువ్వు ఉండి చారుకేశ. చెప్పింది చెయ్యి. ఆయన మాటే నా మాట చారుకేశ. నిజమేంటో మాకు తెలియాలి. అప్పుడే మీరేం చేయమన్నా చేస్తాము. విన్నావుగా, వెళ్ళి మీ బాబుతో చెప్పు. ఏమైంది చారుకేశ? దివ్యతో చెప్పావా? ఒప్పుకుందా? లేదు బాబు, నిజమేంటో తెలియాలంటున్నారు. దివ్య కూడానా? పక్కన చాణక్య సార్ కూడా ఉన్నారు. ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. మనమేదో దాస్తున్నామని వాళ్ళకి అర్థమైపోయింది. ఇందాక మీ అమ్మమ్మ తాతయ్యలు చేసిన గొడవతో వాళ్ళ అనుమానం మరింత బలపడి ఉంటుంది. నిజం చెప్తే తప్ప వాళ్ళేమీ చేయమంటున్నారు బాబు. నిజం ఎలా చెప్తాం చారుకేశ? అదే అర్థం కావట్లేదు బాబు. ఇప్పుడు పెళ్లి కూడా ముఖ్యం కాదని చాణక్య సార్ అంటున్నారు. మీరు శశి గారిని పెళ్లి చేసుకుంటాను అని అన్నా ముందు ఈ విషయం చెప్పాలి అంటున్నారు. ఉన్న 2 దారుల్లో ఒక దారి మూసుకుపోయింది బాబు. మిగిలింది శాపం గురించి చెప్పడం ఒక్కటే దారి. శాపం గురించి నేను చెప్పడమా? ఆ పని నేను చేయలేను చారుకేశ. అది ఎంత కష్టమో నాకు తెలుసు బాబు. ఇంకేం చేయడానికైనా వ్యవధి లేదు. మృత్యు గడియలు ముంచుకొస్తున్నాయి. క్షణ క్షణానికి అమ్మాయి గారు చావుకు దగ్గరవుతున్నారు. మనకున్న ఒక్క పరిష్కారం వదులుకుంటే పరిస్థితి చేయిజారిపోతుందేమో. ఆలోచించండి. నాగభూషణం, నాగభూషణం! లేడు, బయటికి వెళ్ళాడు. నేనే పంపించాను. ఎందుకు? ఒక చిన్న ఫేవర్ అడిగాను, దానికి వెళ్ళాడు. నాగభూషణం నా పిఏ. తనకి నీ పనులు ఎందుకు చెప్తున్నావు? ఇంకా నాని ఏంటి నిత్య? మన అను, ఇది మన ఇల్లు, ఇది మన ప్రాపర్టీ. నాగి మన ఇద్దరు పిఏ, అంత మన ఇద్దరిదే. అలా ఎన్నటికీ జరగదు. ఒకే డైలాగు ఎన్నిసార్లు చెప్తావు? బోర్ కొట్టదా నీకు? నేను నిన్ను ఇన్నన్నా నీకు సిగ్గు అనిపించడం లేదా? అనేది నువ్వే కదా. ప్రేమతో భరిస్తాను. చూడు, ఇదంతా నాకు ఇబ్బందిగాను చాలా ఇరిటేటింగ్ గాను ఉంది. నీకు ఎంత మనీ కావాలో చెప్పు, విసిరేస్తాను. మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నాకు డబ్బొద్దు. గడిచిపోయిన నా కాలాన్ని తిరిగి ఇవ్వు. లేదా గడపబోయే కాలాన్ని నీతో షేర్ చేసుకుని నువ్వు అన్నావు అనుకో, ఈ క్షణం నుంచి మనం టైంని షేర్ చేసుకోవచ్చు.
నాగి ఇంకో గంట ఇంటికి రాడు. మనం ఏమైనా చేసుకోవచ్చు. ఏమంటా? ఛీ! చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు. ఆ చంద్రిక ప్రసాద్ల ముందు కూడా చాలా ఓవర్ యాక్షన్ చేశావు. నీకు ఎబ్బెట్టుగా అనిపించట్లేదా? నా మాటలకే నీకు అసహ్యంగా ఎబ్బెట్టుగా అనిపిస్తే మరి నీ చేతలకు నిన్ను నేనెంత అసహించుకోవాలి? ఈ ప్రపంచం ఎంత ఎబ్బెట్టుగా చూడాలి? నేనేం చేశాను? ఓహో, ఇప్పటి వరకు ఎన్ని చేశావో గుర్తులేదా? కన్న తల్లిని చంపావు, తోడబుట్టిన దాన్ని చావుకి కారణమయ్యావు, ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకున్నావు, తల్లి స్థానంలో ఉండి అక్క పిల్లల్ని అభిమానించడం మానేసి వారిని అంతం చేయాలనుకుంటున్నావు. ఇంతకంటే వికృతమైన, దారుణమైన, కిరాతకమైన మనిషి ఈ భూమి మీద ఉండడు. ఎక్స్క్యూజ్ మీ, దట్స్ మై పర్సనల్. ఓ, పర్సనల్? యు మీన్ వ్యక్తిగతం?